ఎవరైతే జైళ్ళల్లో శిక్షలు అనుభవిస్తున్నారో వారికి కూడా ఓటింగ్ హక్కును కలిగజేయడం అనేది కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది. అదే రకంగా ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో, ఇప్పుడు మనకు 80 సంవత్సరాలకు హోమ్ ఓటింగ్ ఉంది. అది 80 సంవత్సరాలు కాకుండా 70 సంవత్సరాలు పైబడిన వారి అందరికి కూడా హోమ్ ఓటింగ్ అనేది పెట్టడం, కంపల్సరీగా వారిని ఎలక్షన్ ప్రాసెస్లో, ఓటింగ్ ప్రాసెస్లో తీసుకురావడం అనేది మనం చేస్తేనే మనము ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెంచడంలో సఫలీకృతం అవుతాము. అదే రకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి. మన ఓటు అనేది అది బుల్లెట్ లాంటిది. అది అబ్రహాం లింకన్ మాజీ